ప్రతి ఏడాది సంక్రాంతికి బంధుమిత్రులందరం కలిసి పండగని జరుపుకుంటూ ఉంటాం. అలానే గత ఏడాది కూడా పండగకి అందరం కలుసుకున్నాం. సరదాగా గడిపేస్తున్నాం. అయితే అనుకోకుండా మా బంధువులు మమ్మల్ని ఏమడిగారో తెలుసా? "అరే! మీ పాపకి 10 నుండి 11 వచ్చింది కదా! మరి హాఫ్ సారీ ఫంక్షన్ చేయరా?" అని అడిగారు. అంతే. అప్పటి వరకు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు మేము. ఇంక అప్పుడు మా పాప అప్పుడే అంత పెద్దదయిందా అని అనిపించింది. మా వారు నేను కలిసి ఇంటికి వచ్చాక దాని గురించి ఆలోచించాం. మా వారేమో ఖచ్చితంగా చేయాలా? చేయకపోతే ఏమవుతుంది? అన్నారు. నేనేమో లేదండి, అది ఆడపిల్లకి చేసుకునే ఒక ముచ్చట. అంతేకాక ఏదో ఒక సందర్భంలో బంధువులని, మిత్రులని అందరినీ పిలిచి మర్యాదలు చేసి, పలకరించి మన శక్తి మేరకు భోజనాలు పెట్టాల్సి ఉంటుంది. అది ఇప్పుడే ఎందుకు కాకూడదు అన్నాను. మావారు కూడా సరే, ఒక మంచి రోజు చూసి చేద్దాంలే అన్నారు. కానీ అప్పుడు మా ముందు ఉన్న పెద్ద సమస్య డబ్బు. ప్రస్తుతం ఉన్న ఖరీదుల ప్రకారం చూస్తే ఎంత కాదనుకున్నా ఫంక్షన్‌కి కనీసం 3-4 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ అంత మొత్తం మా చేతిలో లేదు. పోనీ కొంతకాలం ఆగుదామనుకుంటే నెల రోజుల్లో మంచి రోజులయిపోతాయి. పాపకు కూడా 11-12 వచ్చేస్తుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో మాకైతే ఏమీ అర్థం కాలేదు. ఇక అప్పుడే టీవీలో కనకధార స్తోత్రం గురించి విన్నాను. నేను నండూరి శ్రీనివాస్ గారి ఛానల్‌ని బాగా ఫాలో అవుతాను. ఆయన కనకధార స్తోత్రానికి మంచి వివరణ ఇచ్చి, ఇంకా అది ఎలా ఈ భూమి మీద ఉద్భవించింది అని చాలా చక్కగా వారి ఛానల్‌లో వివరించారు. అది విన్నాక నాకు కూడా ఎక్కడో చిన్న ఆశ మొదలైంది. అమ్మవారికి నా కోరిక కూడా విన్నవించుకుందాం అనిపించింది. ఒక శుక్రవారం తెల్లవారుజామునే లేచి, వాకిలి శుభ్రం చేసి, పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, బియ్యపిండితో ముగ్గులు వేసి, గుమ్మానికి తోరణం కట్టి, ఇల్లు ఇంకా పూజ గది మొత్తం ఎంతో అందంగా అలంకరించుకున్నాను. మహాలక్ష్మికి ఇష్టమైనవి శుభ్రత, ఇంకా న్యాయంగా ఉండడం. ఇంకా అమ్మవారి ముందు కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో కనకధార స్తోత్రం చదివాను. నిజంగా అమ్మవారు నా ముందు కూర్చొని ఉందా అన్నట్లు ఉంది. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి నాకైతే. నేను ముందుగానే ఈ స్తోత్రం యొక్క అర్థం, ఇంకా కథ తెలుసుకొని చదివాను కాబట్టి అంతగా అమ్మవారితో కనెక్ట్ అవ్వగలిగాను. కాబట్టి మీరెవరైనా ఈ స్తోత్రం చదవాలి అంటే ఒక్కసారి దాని అర్థం తెలుసుకొని చదవండి. ఆ రోజు రాత్రి మా వారు ఇంటికి వచ్చాక ఏదో ఒక మంచి డీల్ వచ్చింది. అది సక్సెస్ అయితే మనకి 3 లేక 4 లక్షలు వస్తాయని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోజే కదా నేను అమ్మవారికి పూజ చేసి ఆ కోరిక కోరుకున్నాను. వెంటనే మా వారు ఇలా చెప్పడం చాలా ఆనందం వేసింది. మనసులోనే అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అన్నీ సక్రమంగా జరిగి ఆ డబ్బు చేతికి వస్తే బాగుండు అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఒక వారం తర్వాత ఒక 5 లక్షల రూపాయల వరకు చేతికి డబ్బు వచ్చింది. దానిలో కొంత మొత్తం ఒక అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చి, మిగతా మొత్తంతో బంధుమిత్రుల సమక్షంలో అమ్మవారి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ చేశాం. మన కోరికలో న్యాయం ఉంటే ఏ దేవుడైనా సరే మనం మనస్ఫూర్తిగా నమ్మి మొక్కితే ఖచ్చితంగా మన కోరికలు వింటాడు, విని నెరవేరుస్తాడు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే.